కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోసం ఆదేశించాలని గతంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి దర్యాప్తు సంస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు దమ్ముంటే సీబీఐకి సిఫార్సు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు గుట్టుమట్లు మొత్తం మాకు తెలుసుని, న్యాయ విచారణ చేయబోతున్నామని తెలిసిన తర్వాత కూడా బీజేపీ ఇలాంటి డిమాండ్లు చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. విచారణ జరిగితే తప్పుడు పద్ధతిలో అప్పులు, అనుమతులు ఇచ్చిన విషయం బయటకు వస్తుందని కంగారు పడుతున్నారా? లేకపోతే కాళేశ్వరం కేసుతో బీఆర్ఎస్ జుట్టును తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ తమ చేతుల్లోనే ఉండాలంటూ కాంగ్రెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెరముందుకొచ్చింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అదే డిమాండ్ చేస్తున్నారు. గతంలో సీబీఐ విచారణ అడిగారు కదా, ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ అడిగినప్పుడు సీబీఐకి ఇవ్వకుండా ఇప్పుడు న్యాయ విచారణ ప్రారంభమయ్యే సమయంలో ఎందుకు హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి పరిశీలనకు సిద్ధమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన సంఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే చెబుతోంది. ప్రాణహిత చేవెళ్లను 35,000 కోట్ల రూపాయలతో నిర్మించాల్సుంటే అవినీతి కోసం డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లకు ఖర్చు పెంచారని చెప్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిరర్ధకమని వాదిస్తోంది. ఒక్కో ఎకరానికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరివ్వడానికి 46,000 రూపాయలు ఖర్చవుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీళ్లివ్వడానికి 46,000 రూపాయలు ఖర్చయితే ఇక ఎవరికి ఉపయోగం అనేది అర్థం కాని విషయం. ఇదంతా బహిరంగ రహస్యం. బీజేపీ కూడా కాళేశ్వరంపై ఆరోపణలు చేసింది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ నేరుగా సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో డిమాండ్ చేసినట్లుగా సీబీఐకి సిఫార్సు చేయాలని, 2 రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ గేమ్ ప్లాన్లో భాగమని నమ్ముతోంది. సీబీఐ చేతికిస్తే ఇతర కేసుల్లాగానే రాజకీయ అవసరాలకు వాడుకొని బీఆర్ఎస్ నేతల్ని గుప్పెట్లో పెట్టుకుని కేసును పక్కన పెట్టేస్తారని, కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ బీజేపీకి కొన్ని 100 కోట్ల రూపాయలు విరాళమిచ్చారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంట్రాక్టర్ను తప్పించడానికే కేసు విచారణ తమ చేతికి రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో తమకు పూర్తి సమాచారం ఉందని, జ్యుడిషియల్ విచారణతో మొత్తం ప్రజల ముందు పెడతామని అంటున్నారు. మొత్తంగా 2 పార్టీలు కాళేశ్వరంపై విచారణకు పోటీ పడుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు, ఎవరు నిజాల్ని బయటపెడతారు అన్నది సస్పెన్స్గా మారింది. ఇవన్నీ రాజకీయ ఆటలేనని, రూపాయి కూడా అవినీతి బయటకు రాదని నమ్మేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు.